శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే కనుక శనివారం అమావాస్య, వైశాఖ మాసం ఎండ్, జ్యేష్ఠ మాసం ప్రారంభం. శని జయని దేవుని జయంతి ఎంతో అరుదైన రోజన్నమాట. 13 ఏళ్ళ తర్వాత ఈరోజు వస్తూ ఉందన్నమాట. విశేషమైంది. శనివారంతో అమావాస్య రావడం చాలా చాలా ప్రత్యేకం. అందులో శని జయంతి రావడం మరీ ప్రత్యేకమైన రోజు. ఈ రోజున గనక ఏమి చేసుకుంటే గనక యోగదాయకము చెప్పుచూ ఉన్నాను, వినండి. ఈరోజు నల్ల నువ్వులతోని దానం ఇవ్వడము, దీపారాధన చేయడము, స్వామివారికి తైలాభిషేకం చేయడం చాలా చాలా శ్రేయస్కరము. జాతకంలో ఎవరికైతే దోషముందో వారు చెప్పుచూ ఉన్నాను. ఏంటనే కనుక మీనరాశి, మేషరాశి, కుంభరాశి, సింహరాశి, ధనుసు రాశి, ఈ 5 రాశుల వారు మొట్టమొదటిగా ఖచ్చితంగా శనేశ్వరునికి పూజించడం చాలా చాలా శ్రేయస్కరమైంది. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ రోజున గనక మీరు శనేశ్వరునికి తైలాభిషేకం చేపించి నువ్వులు తిరదానం ఇవ్వడం వల్ల, శని జపాలు చేపించడం వల్ల మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తీరిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం చాలా చాలా శ్రేయస్కరం. స్వామివారికి 19 ప్రదక్షిణ చేయడము విశేషమైంది. ఎలా చేసుకోవాలో చిన్నగా చెప్పుచూ ఉన్నాను. ఏంటంటే కనుక శనేశ్వరునికి తైలాభిషేకం అర్చకంతో జరిపించవచ్చు. ఒకవేళ కనుక మీరు ప్రాతకాలం జరిపించాలంటే కనుక ఏం సామాన్యం కావాలంటే కనుక నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల బట్ట, పత్తి గింజలు, బెల్లం ముక్క, ఒక ఇనుప ముక్క, కుదిరితే నల్ల కలర్ పండ్లు, ఫ్రూట్స్ ఏమైనా సరే, నల్ల ద్రాక్ష కానీ ఇంకేమైనా సరే, కనుక బెల్లం నువ్వులు కలిపి నైవేద్యం పెట్టినా కూడా చాలా శ్రేయస్కరం. అంతేకాకుండా స్వామివారికి పూజ జరిపించిన తర్వాత పూజ పువ్వులు ఏదైనా కనుక జిల్లెడు పువ్వులు లేకుంటే ఇవి చాలా చాలా శ్రేయస్కరమైంది కావున. అంతేకాకుండా నల్ల బట్టనందు నువ్వులు పోసి ఒక ఒత్తిలాగా చేసి దీపం పెట్టడం చాలా ప్రత్యేకమైంది. ఈ రోజున నలుపు ధరించడం చాలా శ్రేయస్కరం. ఏ జాతకులకైనా సరే ఈరోజు నలుపు బట్టలు ధరిస్తే చాలా శ్రేయస్కరము. అంతేకాకుండా స్వామివారికి పూజా కైంకర్యాలు జరిపిన తర్వాత ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయండి. శివాలయంలో నీళ్ళతోని కానీ క్షీరంతో పాలతోని కానీ అభిషేకం జరిపించండి. ఎవరికైతే దోషముందో వారి నక్షత్రం చెప్పి పూజ జరిపించాలి. జరిపించడం వల్ల మీకు ఆయుర్ధార్థము అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి తెలియకుండానే చిన్న చిన్న కలహాలు జరుగుతూ ఉంటాయి. పడని మాట అనని మాట అన్నారని చెప్పి నిందలు పడుతూ ఉంటాయి. అంతేకాకుండా పోతుంటే కింద పడుతూ ఏదో చిన్న సమస్య జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా తెలుసా, శని కరెక్ట్ లేనందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా చాలా శ్రేయస్కరమైన రోజు ఈరోజు. కావున ప్రతి ఒక్క జాతకులు కూడా ఈ రోజున శనికి తైలాభిషేకం చేయడము చాలా ప్రత్యేకమైంది. కావున ఆ శనేశ్వర స్వామి కృపా కటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. 16వ తారీఖు శనివారం అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైన రోజు. శ్రీమాత్రే నమః.